അനുഗ്രഹം എന്ന് പറയുന്നത് അവരെ കുറച്ച് കാശ് കിട്ടുന്നതല്ല. ఆశీర్వాదం అనేది మనకి డబ్బులు పొందుకోవడం కాదండి. సమాధానం. జీవితంలో సమాధానంగా కలిగి ఉండడం. ఎంతమంది ఇంటిలో సమాధానం ఉంది? మీరు ఎంతమంది సమాధానంగా ఉన్నారని వెళ్ళగలం? అయ్యా సమాధానం లేదయ్యా, సంతోషం లేదయ్యా. రైతులో ప్రతి సండే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తే మళ్ళా తరగతి వస్తుంది. అయ్యో ఈ అప్పులు ఎట్లా, ఈ పిల్లలు ఎట్లా, ఈ భర్త ఎట్లా, ఈ తాగడం ఎప్పుడు మానేస్తారు, ఈ లొల్లి ఎప్పుడు అయిపోతుంది. రైతులో అవునా కదా? రైతులో అంటే ఆశీర్వాదం అంటే అవి బ్లెస్సింగ్ అంటే ఏంటంటే సమాధానం, హలో సంతోషము. రైతులో హల్లెలూయా. ఇక్కడ వచ్చి మీరు అందరూ నవ్వుతారు, మాటలు పడతారు, చప్పట్లు కొడతారు, కరెక్ట్. కానీ లోపలైతే రేపు చేస్తారు. హల్లెలూయా. అంటే ഏറ്റവും വലിയ അനുഗ്രഹം എന്നത് മനസ്സമാധാനം, സന്തോഷം. ఈ లోకంలో అతిపెద్ద ఆశీర్వాదం ఉంటుంది హృదయంలో, జీవితంలో సమాధానం కలిగి ఉండగలమే. ഒന്നും ഇല്ലാതെ സമാധാനം ഉണ്ടെങ്കിൽ അതിന്റെ അനുഗ്രഹം. ఏది లేకపోయినా జీవితంలో సమాధానం పొందగలిగిన దానికి మించిన ఆశీర్వాదం లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ദൈവത്തിൽ നിന്ന് രണ്ട് കാര്യങ്ങൾ അവസാനിപ്പിക്കാം. ആമേൻ. മൂന്നാമത്തെ കാര്യം, ఇంకొక మూడో విషయం. ആമേൻ. వాక్యం వాయించండి. యోహന്നാన్ అపోస్తలుల ప్రవృత్తి 14:22. అపోస్తలుల కార్యక్రమాలు అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యక్రమాలు అధ్యాయం Number 3. Acts chapter 14 verse 22. 14:22. മൂന്നാമത്തെ കാര്യം, നാം കഷ്ടങ്ങളിൽ കൂടി രാജ്യത്തിൽ കിടക്കണം. మనం కష్టంలో కూడా విశ్వాసములో నిలబడగలగాలి. ఆమేన్. విశ్వాసത്തിൽ నిలబడాలి. విశ్వాసములో నిలకడగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. എല്ലാവരും നോക്കിയേ, అందరూ చూడండి. ఆమేన్. ഒന്ന്, നിങ്ങൾ വചനത്തിൽ നിൽക്കുക. ఒకటి, దేవుని వచనములో స్థిరపడాలి. രണ്ട്, యేసువిൽ వేరుగా. రెండవదిగా యేసయ్యలో వేరుగా వారై ఉండాలి. మూడవది విశ్వాసത്തിൽ నిൽക്കുക. మూడవదిగా విశ్వాసములో నిలకడగా ఉండాలి. നമുക്കെല്ലാവർക്കും പറയാം. మనమందరం చెప్తామా? ఫస్ట్ నెంబర్ 1, ఒకటి ఏంటి? వచనത്തിൽ నిల్ക്കുക. എല്ലാവരും പറഞ്ഞേ. అందరూ చెప్పండి. మొదటి ఏంటి? దేవుని యొక్క వచనములో నిలబడాలి. అందరూ గట్టిగా చెప్పండి. దేవుని వాక్యములో. రెండోది ఏంటి? రెండోది ఎక్కడ వేరు మారాలా? క్రీస్తులో వేరు. క్రీస్తునిలో వేరు. వేరు. మూడోది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆమె చేతి సోదరు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసത്തിൽ നമ്മൾ നിലനിൽക്കണം. എല്ലാ കാര്യങ്ങളും പ്രാർത്ഥിച്ചു കഴിയുന്നതായിരിക്കും. విశ్వాసములో నిలకడగా ఉండాలి. జీవితంలో ఉన్న ప్రతి విషయంలో ప్రార్థించి పొందుకోవడం వారమై ఉండాలి. రోగం వల్ల మనం ఎంత చేయాలి? రోగం వస్తే మనం ఏం చేస్తాం? చెప్పండి. రోగాలు వస్తే ఏం చేస్తాం? ఏం చేస్తారండి? మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. వెళ్తారా? లేకపోతే సిటీలో కిమ్స్ అపోలో ప్రైజ్లో అవే కదా. ప్రైజ్లో അതിന് വലിയൊരു ഡോക്ടർ നമ്മുടെ കൂടെ ഉണ്ട്. అక్కడ ఉన్న ఆ హాస్పిటల్లో ఉన్న అన్ని డాక్టర్స్ కంటే గొప్ప డాక్టర్ మనతో ఉన్నాడు. ఎవరండి? ఎవరు? చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్వస్థపరిచిన దేవుడు. ఆమేన్. ఆయన గాయపడిన హస్తం చాపి దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు നമ്മോട് കൂടെ ఉన్నాడు. നമ്മെ സൗഖ്യമാക്കുവാൻ. మన జీవితంలో మనం విడిపించడానికి యేసయ్య మనతో ఉన్నాడు. തലവേദന വന്നാൽ നമ്മൾ പ്രാർത്ഥിക്കും. తలనొప్పి వస్తే మనం ప్రార్థన చేస్తాం. പനി ജ്വരം വന്നാൽ നമ്മൾ പ്രാർത്ഥിക്കും. జ్వరం వచ్చినా మనం ప్రార్థన చేస్తాం. ആമേൻ. അപ്പോൾ നമുക്കറിയാം പനി തലവേദനയൊക്കെ പോകും. ఆ ప్రార్థన చేస్తే జ్వరం పోతాయి, తలనొప్పులు కూడా పోతాయి. క్యాన్సర్ వస్తా అయ్యా. పని తలవేదన యేసు మాറ്റി പക്ഷേ ఇది మాత్రమే. జ్వరము తలనొప్పి అంటే యేసయ్య స్వస్థపరుస్తాడు, కానీ క్యాన్సర్ అంటే కష్టం. అయ్యో, క్యాన్సర్ అంటే దేవుడికి అసాధ్యం. జ్వరం అయితే దేవుడు చూసుకున్నాడు. జ్వరం అయితే చూసుకున్నాడు. కానీ క్యాన్సర్ అయితే అయ్యా ఇంకా ప్రార్థన చేసే కార్యం
జరగదు. మనం ఎక్కడికి వెళ్ళాలి?